హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ కల్పన గారు వచ్చారు. డాక్టర్ కల్పన గారు అనేక ఆయుర్వేద ఆసుపత్రుల్లో పనిచేసిన విస్తృత అనుభవం ఉన్న వైద్యురాలు. ఈరోజు ఆయుర్వేద దృక్పథం నుంచి చూసినప్పుడు జీవన స్టైల్ డిజార్డర్స్ అంటారు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా మట్టుకు మనకు డిసీజెస్ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే మనకు కరోనా గుర్తొస్తుంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో అత్యధికంగా కారణము మన జీవన శైలి, మన శరీర నిర్మాణము, మన చుట్టూ ఉన్న పర్యావరణము, మన ఆహార అలవాట్లు, ఇలాంటి అనేక అంశాలతో పాటు మన జీవన శైలి, ఆ మాటకొస్తే ఆహార అలవాట్లు కూడా, ఆహార విహారాలు కూడా ఇందులో భాగమే. సో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల అనేక అనారోగ్యాలకు, రుగ్మతలకు మనము బారిన పడుతున్నాం. అందువల్ల మన జీవన శైలిని కనుక సరిచేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, హాస్పిటల్ పోకుండా చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అందువల్ల ఈరోజు అసలు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి, అందులో మరీ ముఖ్యంగా చాలా ప్రిడామినెంట్గా ఇప్పుడు మనలో కనబడుతున్న డయాబెటిక్స్, థైరాయిడ్, ఒబేసిటీ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ హెల్త్ డిజార్డర్స్, ఒక రకంగా ఇవి డిసీజెస్ కావు, డిజార్డర్స్. వీటి గురించి మాట్లాడుకుందాం. ఆయుర్వేదం వీటిని ఎలా చూస్తుంది, కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి అనే దాన్ని చర్చిద్దాం. కల్పన గారు నమస్తే అండి. నమస్తే అండి. కల్పన గారు, నేను ఇంతకుముందు వివరించినట్లు లైఫ్ స్టైల్ సీమ్స్ టు బి ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పట్లాగా క్రమశిక్షణ లేదు, బయాలజికల్ క్లాక్ ఫాలో కావడం లేదు. అంటే సూర్యాస్తమయం తర్వాత 5-6 గంటల వరకు తెలుస్తూనే ఉంటున్నాం. అసలు 5-6 గంటలు ఏంది, ఇప్పటి జనరేషన్ అయితే 2-3 ఉదయం ఎప్పుడో సూర్యుని చూడకుండానే ఉండే మానవులు కూడా ఉంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ జీవన శైలి డిజార్డర్స్ బాగా పెరగటానికి కారణం ఏంటండి? సార్, మనం లాస్ట్ 30-40 ఇయర్స్గా మన జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. మీరు ఇప్పుడు చెప్పినట్టు లేట్ పడుకుంటున్నారు, లేట్గా లేస్తున్నారు. అంటే వీఆర్ నాట్ లివింగ్ ఇన్ హార్మోనీ విత్ ద నేచర్. దీని ఎఫెక్ట్ మన శరీరంపై పడుతుంది, మన దోషాలపై పడుతుంది. సో ఇవి చాలా అంటే చిన్న చిన్న సమస్యలు అయినటువంటి ఇండైజెషన్, ఎసిడిటీ, ఇరిటబుల్ బవల్స్, వీటినే కాదు సీరియస్ సమస్యలు అయినటువంటి ఆస్తమా కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, లేదా ముఖ్యంగా మనకి స్ట్రెస్ రిలేటెడ్ హైపర్ టెన్షన్ కానీ, ఇవన్నీ వీటన్నిటి, హార్ట్ డిజార్డర్ కానీ, ఆహారపు అలవాట్లతోటి చాలా జీవన శైలిలో మార్పులు వచ్చాయి. వీటితోటి ఈ డిసీజెస్ బారిన పడుతున్నారండి. మానసిక రుగ్మతలు కూడా కారణం అంట లైఫ్ స్టైల్ కదా? అవునండి. దోషాలు మానసిక దోషాలను కూడా పెంచుతున్నాయి. సో ఇవి మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయండి. ముఖ్యంగా మనం ఈ జీవన శైలి వ్యాధులకి కారణాలు చూసుకుంటే, ఒకటి మన పద్ధతి మారడం, అంటే మనం జీవిత అంటే మన అలవాట్లు పూర్తిగా మారిపోయినాయి. ఇది ఒక కారణం అవుతుంది. ఎనీ రకమైన శరీర క్రియల్లో జరుగుతున్నటువంటి ఇంబ్యాలెన్సెస్, ఎనీ ఫిజియోలాజికల్ ఇంబ్యాలెన్సెస్, అండ్ మన వ్యక్తిత్వం ఒకటి. అంటే ఏదైనా వ్యక్తి కనుక ఇప్పుడు వాళ్ళు బాగా యాంగ్జైటీకి లోనయ్యే వాళ్ళు ఉంటారు, ఆర్ వాళ్ళ బేసిక్ పర్సనాలిటీయే కొంచెం యాన్షియస్గా ఉండే స్వభావము, స్ట్రెస్ ఎక్కువ తీసుకునే స్వభావము. కొంతమంది కొంచెం బయటికి స్ట్రెస్ ఎక్స్ప్రెస్ చేయరు, డిప్రెషన్లో ఉంటారు. ఇలాంటి పర్సనాలిటీ కూడా వాళ్ళ యొక్క ఈ శరీర రుగ్మతలకు మెయిన్ కారణం అవుతుందండి. ఈ 3 కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని. అంటే ఇప్పుడు మీరు అన్నారు నేచర్తో హార్మోనీ అనేది ఒక కారణమని. అంటే నేను చదివిన దాని ప్రకారం ఆయుర్వేదము మానవ శరీరాన్ని పంచభూతమయంగా చూస్తుంది. అందుకే మనము పంచభూతాల్లో కలిసిపోతాం లాస్ట్కు. సో అంటే ఆ నీరు, అగ్ని, వాయువు, భూమి, ఆకాశం కదా. సో అందువల్లనే ప్రకృతితో ఎందుకు మన హార్మోనియస్గా ఉండాలి? వాట్ ఈస్ ద నెసెసిటీ? అంటే హ్యూమన్ బీయింగ్ నేచర్కు విరుద్ధంగా ఉండకూడదా? ప్రకృతితో సమన్వయం చేసుకొని ఉండాల్సిన అవసరం ఏంటని? అంటే మన శరీరం కూడా పాంచభౌతికమే అండి. అంటే
పిండే తద్ బ్రహ్మాండే అని చెప్తారు కదండి. అలాగే మన నేచర్లో ఉన్న పంచమహాభూతాలే, మన సృష్టి అంతా, యూనివర్స్ ఇస్ మేడ్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్. సో మన శరీరంలో కానీ బయట నేచర్లో కానీ ఏదైనా ఈ జలతత్వం ఎక్కువ పెరిగింది, పృథ్వీతత్వం పెరిగింది, ఆర్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిసీజెస్కి కారణం అవుతాయి. ఇక్కడ నాకు అర్థం కావాల్సింది, ఇప్పుడు చాలామంది అంటుంటారు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే కాదు, చాలా అనారోగ్యాలకు మూలహేతు రూట్. ఇప్పుడు రూట్స్ను పట్టుకోగలిగితే, వైద్యశాస్త్రం పైన ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే నాలెడ్జ్ కంపార్ట్మెంటలైజ్ అయిపోయి, నువ్వు ఈఎన్టీ డాక్టర్ పోతే ఇయర్ నోస్ త్రోట్ దాటి చూడడు, నీవు గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి పోతే నీ డైజెస్టివ్ సిస్టమే చూస్తాడు, ఇంకేమీ చూడడు. కానీ ఒక తలనొప్పికి బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు, తలనొప్పికి డైజెషన్లో కూడా తలనొప్పి రావచ్చు, మీ అనేక కారణాలు ఉండొచ్చు. హ్యూమన్ బాడీ ఈజ్ అన్ ఇంటర్డిపెండెంట్ బాడీ కదా, ఇంటగ్రేటెడ్గా, ఇంటర్డిపెండెంట్గా, ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ శాస్త్రం పెరుగుతున్న కొద్దీ సంకుచితమైపోయి ఎవరి విభాగాన్ని వాళ్ళే పట్టుకొని, సో అందులో ఇంకా 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 మైన్యూట్కి వెళ్ళి స్పెషలైజేషన్ అంటున్నారు. చాలా సంతోషం, స్పెషలైజేషన్ విల్ లీడ్ టు బెటర్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. కానీ అదే సమయంలో ఇంటర్డిపెండెన్స్ను చూడడం లేదో అని అనిపిస్తుంది. కానీ ఆయుర్వేదం గురించి నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, ఇట్ గోస్ ఇన్ టు ద రూట్స్. అంటే ఏదైనా రూట్స్లోకి వెళితే దాన్ని మనం చాలా సమర్థవంతంగా టాకిల్ చేయొచ్చు అంటారు. హౌ డస్ ఆయుర్వేద అప్రోచ్ ద రూట్స్ ఆఫ్ ఎ డిసీజ్? అంటే ఒక డిసీజ్ని మేము త్రిదోషాలను అనుసరించి ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని రూట్స్కి వెళ్తామండి. త్రిదోషాలను అనుసరించి ముఖ్యంగా మన శరీరము నిర్మితమైంది సప్తధాతువులతోటి. సప్తధాతువులతో శరీరానికి ఒక ఫామ్ అండ్ స్ట్రక్చర్ వచ్చిందండి. ఇవే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర ధాతువులు. వీటిని గవర్న్ చేసేది ఆర్ ఈ శరీరంలో ఉన్న యాక్టివిటీస్ అన్నిటినీ నియంత్రించేది త్రిదోషాలు. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కదలికను, అది మెటబాలిక్ యాక్టివిటీ అయినా అవ్వచ్చు, ఆర్ సర్క్యులేటరీ మూమెంట్ కానీ, డైజెస్టివ్ మూమెంట్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్ని నియంత్రించేది వాతము. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీ, అది ఎనబాలిక్ కానీ, ఎనర్జీని కన్వర్ట్ చేసేది, డైజెషన్ అయ్యేది, అన్ని రకాలైనటువంటి మెటబాలిక్ ప్రాసెస్ని గవర్న్ చేసేది పిత్తము. శరీరానికి ఒక గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఇచ్చేది కఫము. ఈ 3 దోషాలు మెయిన్ ఎనర్జీస్ ఆర్ మెయిన్ ఫంక్షన్స్. అంటే మీరు అన్నట్లు శరీరము సప్తధాతువులు రసరక్త మాంస మేధో అస్థి వీటితో నిర్మితమైనప్పుడు వాటిని నియంత్రించే క్రమంలో మనిషి ప్రకృతిలో ఉన్న ఈ వాతపిత్త కఫాల్లో దోషాలు ఏర్పడినప్పుడు అది అనారోగ్యానికి కారణమవుతుంది. అంటే ఆ దోషాలను సవరించడం ద్వారా శరీర నిర్మాణంలోని మూలాలకు వెళ్ళి సమస్యను క్లీన్ చేయడం, ఒక రకంగా డీప్ క్లీనింగ్. సో మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అర్బన్ కంపెనీ వాళ్ళు ఇళ్ళలు క్లీన్ చేస్తే డీప్ క్లీన్ అంటున్నారు. సో ఆ శరీరానికి కూడా డీప్ క్లీనింగ్ అంటే మనము ఫిజికల్గా చాలా క్లీన్ చేసుకుంటాం బయటికి బాహ్య శరీరాన్ని, కానీ లోపల శరీరాన్ని క్లీన్ చేసేటువంటి ప్రక్రియను రూట్స్ పట్టుకోవడం. దీంట్లో ఈ సందర్భంగా నేను ఎక్కడ చదివాను, ఈ స్రోతస్ అవరోధ్ అని. స్రోతస్ అవరోధ్ అంటే ఏంటండి? అంటే ఈ ధాతువులన్నీ ఒకటికొకటి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయండి. మెయిన్ మనకి మెటబాలిక్ యాక్టివిటీ సరిగ్గా జరగడానికి ఫైర్ అవసరం. దట్ ఈజ్ అగ్ని. అది జఠరాగ్ని అవ్వచ్చు, లేదా ధాతువు లెవెల్లో ధాత్వాగ్ని అవ్వచ్చు, విచ్ హెల్ప్స్ ఫర్ ద కన్వర్షన్. మనం తీసుకున్న ఆహారం ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వడానికి, ఎసిమిలేట్ అవ్వడానికి ఈ అగ్ని అవసరము. వీటన్నిటినీ ఈ ఛానల్స్ ఎనర్జీని సక్రమంగా ఎనర్జీ అందడానికి టిష్యూస్కి, న్యూట్రిషన్ కానీ ఆర్ మెటబాలిక్ వేస్ బయటికి వెళ్ళడానికి కానీ కొన్ని ఛానల్స్ అవసరం. వీటిని స్రోతస్సులు అంటారు. అంటే ఇప్పుడు మనం ఇంట్లో వాటర్ ఫ్లో కావటానికి ఛానల్స్ పెట్టుకుంటాం, కరెంట్ ఫ్లో అయ్యటానికి ఛానల్స్ పెట్టుకుంటాం. అలాగే దీస్ ఆర్ ద పాత్వేస్ అండి, త్రూ విచ్ న్యూట్రియన్స్ ఫ్లో.
అయితే మనకి ఏదన్నా ఈ వాత పిత్త కఫాలు వీటిలో కనుక ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి ఆర్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే డిసీజెస్ బారిన పడతాము. ఈ డిసీజెస్ బారిన పడ్డప్పుడు ఫస్ట్ మన గట్ ఎఫెక్ట్ అవుతుంది. గట్లో కనుక అగ్ని సరిగ్గా లేకపోయిందంటే, మెటబాలిక్ జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోయిందంటే ఎనీ మెటబాలిక్ టాక్సిన్ బ్లాక్స్ ద ఛానల్స్. అంటే అందరికీ మీరు అన్నట్లు నాకు ఒక సేయింగ్, యు ఆర్ వాట్ యు డైజెస్ట్ అని. అంటే నీవు ఏది జీర్ణించుకోగలుగుతావు, ఏది జీర్ణించుకుంటావు అనే దాన్ని బట్టి నీ ఉంటావు అని. యు ఆర్ వాట్ యు డైజెస్ట్. అంటే ఈ ఐడియాను ఆయుర్వేదం ఎలా చూస్తుందండి టు అండర్స్టాండ్ ద డిసీజెస్? దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆయుర్వేదం అండి. అంటే మేము ఏదైనా కానీ ఫుడ్ చెప్తాము, ఏదైనా కానీ మెడిసిన్ పేషెంట్కి ఇస్తాము అని అంటే ముందర వాళ్ళ డైజెస్టివ్ కెపాసిటీని చూసుకొని ఇస్తాము. అంటే వాళ్ళ జీర్ణక్రియ, డిసీజెస్ స్టార్ట్ ఫ్రమ్ ద గట్ అంటాం కదండి. సో మన జీర్ణక్రియ సరిగ్గా ఉంటే ఇచ్చిన ఔషధం కానీ మెటబాలిజం కానీ కరెక్ట్గా అవుతుంది, ట్రీట్మెంట్ కూడా ఈజీగా సాధ్యపడుతుంది. సో దానికి మన జీర్ణశక్తి చాలా అవసరం అండి. అంటే ఇప్పుడు ఈ జీర్ణశక్తి గురించి మనము మాట్లాడదాము. ఈ జీర్ణశక్తి మెరుగ్గా ఉండటానికి అవసరమైన మాట్లాడదు. ఈలోగా అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వ్యూవర్స్ నాకు అర్థమైంది సమరైజ్ చేస్తే, మనిషి ప్రకృతి సమన్వయంలో బతకాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలే మానవ శరీర నిర్మాణంలో కూడా ఉన్నాయి. అది భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని. అంటే మానవ శరీరమే కాదు, సమస్త జీవరాశుల నిర్మాణం కూడా ఈ పంచభూతమయమే గనక ప్రకృతితో మనం సమన్వయంగా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటాం. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మీకు వర్షంలో తడిసొచ్చే మనకు జలుబు వస్తుంది. ఎందుకు రావాలి? చల్లటి గాలి వస్తే కొంతమందికి వెంటనే జలుబు వస్తుంది. అంటే అర్థం ఏంటి? చల్లటి గాలికి మనకేం సంబంధం? సో అంటే చుట్టూ ఉన్న ప్రకృతిలో వచ్చే మార్పులు, పరిణామాలు మానవ శరీరాన్ని అనివార్యంగా ప్రభావితం చేస్తుంటాయి. ఇది మొదటిగా నాకు అర్థమైంది. రెండవది నాకు అర్థమైంది, మానవ శరీరంలో ఉన్న శరీర నిర్మాణం సప్తధాతువులతో, రసరక్త మాంస మేధో అస్థి, ఈ సప్తధాతువులతో నిర్మితమవుతుంది. ఈ సప్తధాతువులకు శక్తిని ఇచ్చేది, అన్ని రకాల అంశాలను ఇచ్చేది ఈ ఛానల్స్, స్త్రోతాస్. ఈ స్త్రోతస్లో అవరోధం ఉన్నా లేదా వాతపిత్త కఫ పంచభూతాలతో నిర్మితమైన శరీరంలో వీటిలో ఉన్న హెచ్చుతగ్గులైన సప్తధాతువులపై ప్రభావం చూపి మనిషి అనారోగ్యానికి కారణమవుతుంది. ఇది నాకు అర్థమైంది. ఆమె రైట్ అండి? అవునండి. ఓకే, లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండి. ఇందులో ముఖ్యమైనది మనకు చాలా ప్రామినెంట్ డిజార్డర్ డయాబెటీస్, మధుమేహము. సో డయాబెటీస్లో నేను చూస్తున్నది యంగర్ పాపులేషన్లో కూడా వచ్చేస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఆ డయాబెటీస్ను ఎలా ఆయుర్వేద క్లాసిఫై చేస్తుంది? హౌ డస్ ఆయుర్వేద వ్యూ అండ్ అప్రోచ్ డయాబెటీస్? సార్, ఇప్పుడు మీరు అన్నట్టు యంగర్ పాపులేషన్లో కూడా ఎక్కువ డయాబెటీస్ని చూస్తున్నామని చెప్తున్నారండి. అంటే ఇది ఒకటి, చాలామంది దీనికి జెనెటిక్గా కూడా మా ఫ్యామిలీలో ఉంది, మేము డయాబెటీస్ బారిన పడుతున్నాము అని అంటున్నారు. కానీ జెనెటిక్ ఫ్యాక్టర్ కంటే మనం కనుక మన జీవితపు అలవాట్లు కానీ లైఫ్ స్టైల్ని కానీ మార్చుకున్నట్టయితే మనం డయాబెటీస్ని నివారించుకోవచ్చు. అయితే ఆయుర్వేద పరంగా దీన్ని డయాబెటీస్ యొక్క కారణం కానీ వీటి యొక్క పాథోజెనిసిస్ కానీ ఎలా ఉంటుంది అనుకుంటే, ఇవి మనం 5000 సంవత్సరాల పూర్వం టెక్స్ట్ బుక్స్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ కానీ రెసిస్టెన్స్ కానీ డయాబెటీస్ కానీ ఈ టర్మినాలజీ కనిపించదు. కానీ ప్రమేహజన్య రోగాలు, మధుమేహ రోగము, ఇలాంటి సిమ్టమాటాలజీ, దీనికి తగ్గట్టు నిదానం కానీ దీనికి తగ్గట్టు పాథోజెనిసిస్ కానీ మనకి వివరణ కనిపిస్తుందండి. సో వీటిని మనం పాంచభౌతికంగా కనుక చూసేటట్టయితే ఇది పృథ్వీ జల మహాభూతాల పెరుగుదల ఆర్ పృథ్వీ జల మహాభూతాలు ఎక్కువైనట్టయితే మనకి ఇలాంటి సిమ్టమ్స్, ఈ డయాబెటిక్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి అంటారు. సో మనం ఈ పంచమహాభౌతికంగా వెళ్ళకుండా సింపుల్ లాంగ్వేజ్లో కనుక వెళ్తే పృథ్వీ జల మహాభూతాల కాంబినేషనే మధుర రసము.
సో ఈ మధుర రస పదార్థాలను ఎక్కువ తీసుకున్నా కూడా ఆర్ మనం తీసుకున్నటువంటి పదార్థాలలో ఈ కాంబినేషన్ ఎక్కువ ఉన్నట్టయితే ఇది మన అగ్నిని ఎఫెక్ట్ చేస్తుంది. అగ్ని అంటే మన జఠరాగ్నిని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఎనర్జీ కన్వర్షన్ని సరిగ్గా అవ్వనివ్వదు. అంటే న్యూట్రియంట్స్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడము లేదా వాటిని స్టోర్ చేసే ప్రాసెస్ని అడ్డుకుంటుంది. సో ఈ అపక్వ దశలో ఉండి ఇది మనకి వ్యాధికి కారణమవుతుంది. సో మెయిన్ సోర్స్ మనం ఈ మధుమేహ వ్యాధికి చెప్పుకునేది ఎవ్రీథింగ్ అంటే ఫుడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్ అండి. అంటే ఇప్పుడు మీరు అలా అన్నప్పుడు నాలాంటి వాటికి అనుమానం ఏంటంటే కొంతమంది ఎన్ని స్వీట్లు తిన్నా వాళ్ళకు డయాబెటీస్ రాదు అంటే స్వీట్ తింటే డయాబెటీస్ వస్తుందా, డయాబెటీస్ వస్తే స్వీట్ తినకూడదా? స్వీట్ తింటే అంటే మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండాలండి. మెయిన్ మన మెటబాలిక్ యాక్టివిటీ సరిగ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఏదైనా శరీరం ఇప్పుడు మీరు ఒబేసిటీ కూడా అంతే, కొంతమంది ఎంత తిన్నా వారికి లావు గారు, కొంతమంది ఏమి తినకపోయినా చాలా లావు ఉంటారు. అది వాళ్ళ ప్రకృతిని బట్టి ఉంటుందండి. అంటే కొంతమంది మనకి లావు ఉంటారు, వాళ్ళకి షుగర్ ఉంటుంది, కానీ కొంతమంది లావుగా ఉండరు బట్ వాళ్ళ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అంటే బేసికల్గా అంటే నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి డయాబెటీస్ కారణం ఏంటి అంటే జీర్ణక్రియలో మనము తీసుకునేటువంటి ఆహారాన్ని పూర్తిగా అది జఠరాగ్ని డైజెస్టివ్ ఫైర్తో దాన్ని ఎనర్జీగా మార్చకపోతే అది మన శరీరంలో అక్యూములేట్ అయి షుగర్గా గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. రైట్ అండి? అవునండి. అంటే అందుకే మన ఫుడ్ రెండు ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఆ ఫుడ్ను డైజెస్ట్ చేసుకోగలగడం, ఆ ఫుడ్ను ఎనర్జీగా మార్చడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అప్పుడు రెండు కరెక్షన్లు ఉండాలి కదా, మనం తీసుకునే ఆహారంలో కరెక్షన్ ఉండాలి, మన మెటబాలిక్ యాక్టివిటీలో కూడా కరెక్షన్ ఉండాలి కదా. మన మెటబాలిక్ యాక్టివిటీ కూడా సక్రమంగా ఉండాలి. అందుకనే ఇక్కడ అగ్ని ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. మన జీర్ణ వ్యవస్థలో ఉన్న జఠరాగ్ని కానీ కన్వర్షన్ మెయిన్ ఎస్మిలేషన్కి అవసరమయ్యే సెల్యులార్ లెవెల్ మెటబాలిజం కూడా సరిగ్గా ఉండాలి. ఉన్నప్పుడే మనకి కామన్ మ్యాన్కి అర్థమయ్యటానికండి ఇప్పుడు మనము రెండు అంశాలు అనుకున్నాం. ఒకటి మనం తినే ఆహారము ప్రభావితం చేస్తుంది మన గ్లూకోజ్ లెవెల్స్ను, రెండవది మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చగలిగే మన శరీరంలోని మెటబాలిజం. ఈ రెండిట్లో ఎక్కడ దోషం ఉన్నా దట్ కెన్ రిజల్ట్ ఇన్ డయాబెటీస్. రైట్ అండి? సో అలాంటప్పుడు మనం ఆహారంతో మొదలు పెట్టాం. సో ఆయుర్వేదంలో కామన్గా రికమెండ్ చేసే హర్బ్స్ ఫ్రూట్స్ ఏంటండి? ఆయుర్వేదంలో ఇందులో అంటే మధుర రస అన్ని పళ్ళు తిన్నా కూడా డయాబెటీస్ వస్తుందా చాలా మందికి అనుమానం. అవునండి, అది మనము ఇప్పుడు మధుర రసం అని చెప్పుకున్నాం ఇందాక. ఈ మధుర రసంకి ఆపోజిట్గా ఉన్నటువంటి గుణాలని మనం తీసుకోవాలి. ఇది మనకి కటు తిక్త కషాయ రస ప్రాధాన్య హర్బ్స్ తీసుకున్న రెగ్యులర్గా వాడే రసాయన హర్బ్స్ కానీ తీసుకుంటే మనకి ఇది డయాబెటిక్స్కి చాలా శ్రేష్టం. వీటిల్లో ముఖ్యంగా మనం చూసేది ఆమ్లకి చూస్తాము, అంటే మన ఉసిరికాయ, పసుపు వాడుతుండాలి, మన గుడుచి లాంటి హర్బ్స్ చూస్తాము, మళ్ళీ నేరేడుకాయ, ఇలాంటివన్నీ మనకి కామన్గా దొరికే కాకరకాయ, వేప హర్బ్స్ రూపంగా తీసుకుంటే కనుక త్రిఫలాలు 3 మనకి శ్రేష్టం అండి. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ 3 కలిపితే త్రిఫల అన్ని రకాల మెటబాలిక్ కండిషన్స్లో త్రిఫల చాలా శ్రేష్టకరం. ఇది నిత్యం మనం తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా డయాబెటిక్స్కి డయాబెటిక్ ప్రాపర్టీ ఉంటుంది అని అంటే మనము పసుపు ఉసిరికాయ కలిసి తీసుకుంటే కనుక ఇది చాలా మంచిది. దీన్ని నిత్యం మనం సేవన చేయొచ్చు. అంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంటే బయట దొరుకుతుంది? ఇంట్లో మనం వాడుకలో వాడుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా చోట్ల మనం వింటున్నాము ఆమ్లకి జ్యూస్ కానీ లేకపోతే ఆమ్లా షార్ట్స్ కానీ ఇప్పుడు చాలామంది చాలా చోట్ల న్యాచురల్ ఫుడ్ కింద పెడుతున్నారు. ఇవి మనం నిత్యం ఇంట్లో తీసుకోవచ్చు. అంటే నేను ఇంతకుముందు అన్నట్లు నాకు అర్థమైంది, ఒకటి ఆహారము, 2 మన శరీర స్వభావము, శరీరంలో ఉండే మెటబాలిక్ యాక్టివిటీ, మనము జీవన శైలి, ఇవన్నీ కూడా ఒక పార్ట్. ముందు ఆహారంలోకి వద్దాం. డయాబెటిక్ మేనేజ్మెంట్లో ఏ రకమైన ఆహారం తీసుకోవాలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఉసిరి, పసుపు, కరక్కాయ, మన కాకర, అల్లనేరుడు, ఇలా అంటే మధురసం తీయటి పదార్థానికి విరుద్ధమైన
స్వభావం కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారాన్ని తీసుకునే క్రమంలో కూడా అంటే వాత పిత్త కఫ స్వభావాలు కలిగిన వారికి వేరువేరు ఆహారం ఉంటుందా? ఇప్పుడు మనం ఇంతదాకా అనుకున్న ఆహార పదార్థాలు అందరికీ కూడా వర్తిస్తాయండి? ఫుడ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాంట్లో మన మెయిన్ మనకు తెలిసిందే అంటే ఇన్సులిన్ స్పైక్స్ని మనం తగ్గించుకోవడానికి దానికి తగ్గట్టు మనం ఆహారం తీసుకోవాలి మోడ్రన్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్టయితే. అదే మనం ఆయుర్వేద పరంగా కొన్ని మన దినచర్య ఋతుచర్య బట్టి చరకుడు కొన్ని నియమాలు చెప్పారండి. మనము ఏ టైంకి ఎలా తీసుకోవాలి, ఏ టైంకి ఒక 8 రకాలైనటువంటి ఆహార విధి విశేష ఆయతనాలు అంటారు. అవి మనం అన్ని వ్యాధుల్లో అన్ని మెటబాలిక్ కండిషన్స్ని నుంచి మనం తీసుకునే చర్యల్లో వీటిని పాటించడం చాలా అవసరం. ఓవరాల్ హెల్త్ కోసమని దాంట్లో మనము ఆ దేశం ఆ మనిషి యొక్క ప్రకృతి బట్టి, ఆ మనిషి యొక్క జీర్ణ వ్యవస్థను బట్టి, వాళ్ళ యొక్క వ్యాయామ శక్తిని బట్టి, మెంటల్ స్ట్రెంగ్త్ని బట్టి అండ్ అక్కడ ఉన్నటువంటి దేశకాల అంటే లోకల్లీ గ్రోన్ వెజిటబుల్స్ని మరియు సీజనల్ కేర్, ఆ సీజన్లో మనకు కనుక అంటే కఫం ఎక్కువ ఉండే టైం ఉందనుకోండి, అది వింటర్ టైంలో మనం చల్లటి పదార్థాలు ఎక్కువ తీసుకోలేము. అదే మనం శరదృతువు లాంటికి వచ్చేస్తే మనం వేడి ఎక్కువ చేసే పదార్థాలు అంటే అప్పుడు సహజంగానే ప్రకృతిలో పిత్త ప్రకోపం ఎక్కువ ఉంటుంది, అలాంటి పదార్థాలు తీసుకోలేము. ఇట్లాంటి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకి చరక సంహితలో కనిపిస్తాయి. సో ప్రత్యేకంగా డయాబెటిక్ రోగులకి వీటిని మనము పృథ్వీ జల కాంబినేషన్ ఎక్కువ కనిపించేటటువంటి ఆహార పదార్థాలు కాకుండా అంటే వీటిని మనం ఎక్కువ హై గ్లైసెమిక్ ఫుడ్స్లో చూస్తాము. సో ఈ హై గ్లైసెమిక్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయగలగాల్సి ఉంటుంది. ఔషధ ప్రయోగం ఒకటి, దాని తగ్గట్టు ఆహారంలో మార్పులు కొన్ని, ఇవన్నీ ఒక ప్రోటోకాల్ని తయారు చేసిస్తారు. వీటిని కనుక మనం పాటించుకున్నట్టయితే కొన్ని నెలల్లో కన్సిస్టెంట్గా మనం దీన్ని ఫాలో అయినట్టయితే కొంచెం డయాబెటిక్ మీద మంచి మార్పు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్రూట్స్కి వచ్చే వరకు ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఆయుర్వేద ప్రకారము డయాబెటీస్కు ఎలోడా, లేకుంటే ఏదైనా కొన్ని ఫ్రూట్స్ మనం డయాబెటిక్ పేషెంట్లు అవాయిడ్ చేయాలి? అతి మధుర ఫలాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. మనం అన్ని కేటగిరీస్లో కూడా అంటే గ్రెయిన్స్ దగ్గర నుంచి వెజిటబుల్ ఫ్రూట్స్ వరకు మనం కేటగరైజ్ చేసుకొని హై గ్లైసెమిక్ ఫుడ్స్ ఉన్న వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోగలం. ఉదాహరణకండి ఇప్పుడు మామిడి పండు తీసుకుంటాము, సీతాఫల్ తీసుకుంటాము, సపోటా తీసుకుంటాము, ఇలాంటి ఫ్రూట్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇవి వాస్తవంగా ఇది గ్లూకోజ్ కదా, ఫ్రక్టోస్, అందువల్ల సాధారణ స్వీట్ లాగా ఉండదు, దీనివల్ల ప్రమాదం లేదు అని కూడా ఒక వాదన ఉంది. మనము తగు మాత్రలో తీసుకోవాలండి. మన ఈ ఆహార నియమాల్లో మాత్ర కూడా అంటే డయాబెటీస్కి కూడా మనం ఈ కంట్రోల్ అంటే క్వాంటిటీ కంట్రోల్ చాలా అవసరం అండి. మనము ఈవెన్ టైంని బట్టి మన తినే టైంని బట్టి కూడా అంటే మధ్యాహ్నం మనకి పిత్తకాలం అంటాము, ఈ టైంలో మన ఆహారం మంచిగా తీసుకోవచ్చు. అదే మనం రాత్రిపూట తీసుకునే ఆహారాన్ని మాత్రం మనం రిస్ట్రిక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాంటి మీల్ అనేది మధ్యాహ్నం ఉండాలి. అంటే మన వాళ్ళు దీన్ని మొత్తం మార్చేసి డిన్నర్లు పెట్టేసుకుంటున్నారు. అవునండి, యాక్చువల్ డిన్నర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆయుర్వేద ప్రకారం డిన్నర్ ఇస్ నాట్ ఎ రైట్ కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు బట్టి. అవునండి, యూ షుడ్ హ్యావ్ ఎ లంచ్. యాక్చువల్గా ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ కూడా వదిలేసి బ్రంచ్ అంటున్నారు, రెండు కలిపి తినేస్తున్నారు. సో అందువల్ల నాకు ఆహార నియమాల గురించి మాట్లాడాం కదా, ఇలా మనము కొన్ని హర్బ్స్ గురించి మాట్లాడాం. సో ఈ డయాబెటిక్ పేషెంట్ మొదట్లో మనం అనుకున్నట్లు ఆహారంతో పాటు అతని లైఫ్ స్టైల్, ముఖ్యంగా వ్యాయామం, ఇది డయాబెటిక్ మేనేజ్మెంట్లో చాలా కీలకం అంటారు కదా. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఆయుర్వేద రికమెండ్ ఒక డయాబెటిక్ పేషెంట్కు ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీస్ రికమెండ్ చేస్తారు? సార్, మనం ఫిజికల్ యాక్టివిటీ విషయానికి వస్తే డయాబెటిక్ పేషెంట్ చేయాల్సిన యాక్టివిటీని బావిని తవ్వడంతో చెప్తారు. అంటే ఒక మధుమేహ రోగి బావిని తవ్వాలి అని చెప్తారు. అంటే అంత ఫిజికల్ యాక్టివిటీ, అంత శారీరక శ్రమ, విగరస్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. అది మనం ఇప్పుడు చూస్తున్నట్టు జనరల్గా
ఒక ఆసనం వేసుకొని స్ట్రెచింగ్ చేస్తూ లేదా వాకింగ్ చేస్తూ ఇలాంటివి రోజువారీ యాక్టివిటీస్ పెట్టుకుంటున్నారు. అంటే ఇది నేను టైప్ 2 డయాబెటిక్ పేషెంట్ గురించి చెప్తున్నానండి. ఈ జీవన శైలితో వచ్చే మధుమేహ వ్యాధిగ్రస్తులకి వాళ్ళకి మజిల్ లెవెల్లో, డీపర్ మజిల్ లెవెల్లో కంట్రాక్ట్ అయ్యి హోల్డ్ చేసేంత యాక్టివిటీ ఉండాలి. సో ఇంత శారీరక శ్రమ వాళ్ళు రోజువారీ ఒక నిత్యక్రియగా రోజువారీ యాక్టివిటీలో కొంత టైం దీనికి కేటాయించాలి. దీంట్లో మనము ఇప్పుడు ఎవరు భావింత అవ్వలేరు. సో ఇలాంటిది చూసుకున్నట్టు ఉదాహరణ. కానీ దీన్ని మనం ఇప్పుడు రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉంటుంది, వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మన ఎక్సర్సైజ్ రొటీన్లో ఒక భాగం చేసుకోవాలి. అంటే మన బాడీ అంటే ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వీటిని ఎదుర్కోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. అదే ఉంటే అసలు ఇది రాకనే పోయేది. ఇప్పుడు ఇది ఒక విష సర్కిల్, ఒక విష వలయంలాగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు అనేది డయాబెటిక్ రాకుండా ఉండాలంటే ముందే ఫిజికల్ యాక్టివిటీ మొదలు పెట్టామనుకోండి, డయాబెటిక్ని అవాయిడ్ చేయొచ్చు వచ్చినాక ఫిజికల్ యాక్టివిటీ కన్నా కూడా. అంటే ఈ ఆహార నియమాలని, వ్యాయామ క్రియను కనుక డయాబెటిక్ రాకముందు నుంచే ఒక పద్ధతి ప్రకారం చేస్తే చాలా మట్టుకు డయాబెటిక్ నుంచి దూరంగా ఉండవచ్చు కదా. అవునండి. అయితే ఫిజికల్ యాక్టివిటీ కూడా అందరూ వెళ్ళి ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఎవరు ట్రైన్ అవ్వలేరు, చేసుకోలేరు, అందరూ అంత టైం ఇవ్వలేరు. కానీ మనం చూసుకున్నట్టయితే మనకున్న వాటిల్లో సూర్య నమస్కారాలు, ఇప్పుడు సూర్య నమస్కారాలు కనుక జాగ్రత్తగా బ్రీతింగ్ హోల్డ్ చేస్తూ చేసేటట్టయితే అదే ఒక విధమైనటువంటి రెసిస్టెన్స్ ట్రైనింగ్. మన వెయిట్తోనే మనం వ్యాయామం చేస్తున్నాము. సో ఇవి కనుక మనం ఒక రోజువారీ క్రమంలో, రోజువారీ మన రొటీన్లో పెట్టుకున్నట్టయితే అది మనకి అంటే ఈ ప్యాథోజెనిసిస్ని బ్రేక్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మాంసం మేద ధాతువుల్లో ఉన్నటువంటి డిపాజిషన్ని బ్రేక్ చేయగలదు. అంటే నేను నా అనుభవం కూడా చెప్తాను. యాక్చువల్గా నాకు ఒకసారి టెస్ట్ చేస్తే సడన్గా HbA1c 3 months షుగర్ 10 వచ్చింది. నేను నిమ్స్లో ఉన్నాను, ఏదో ఆల్ టెస్ట్లకు. డాక్టర్ చూసి సార్ మీకు ఇన్సులిన్ ఇవ్వాలి 10 ఉంది అన్నాడు. నేను ఒక్కసారి భయపడ్డాను. ఇన్సులిన్ అంటే టెన్షన్, మీకు నాకు సమయం ఇవ్వండి సార్, నేను తగ్గిస్తానంటే అది తగ్గదు సార్ ఈ స్థాయికి వచ్చాక అన్నాడు. నేను డాక్టర్తో రిక్వెస్ట్ చేసి బయటికి వచ్చి ఫుడ్ అండ్ సూర్య నమస్కారాల యోగాతో 6కి పట్టుకొచ్చాను. సో నాకు ఇంకొకటి చెప్పాను, చాలామందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే డయాబెటీస్ ఒక్కసారి వస్తే ఇక మందులు వాడుతూనే ఉండాలి, బ్లడ్ ప్రెషర్ ఒక్కసారి వస్తే మందులు వాడుతూనే ఉండాలి లైఫ్ అంతా. ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే కెన్ ఇట్ బి కంప్లీట్లీ రివర్స్ డయాబెటీస్ వచ్చాక? ఎస్ సార్. అంటే ఈ ప్రజెంట్ ఏజ్లో డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్. అండ్ మనకున్న మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం కనుక ఇలాగే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ జీవిత అలవాట్లు మార్చుకున్నట్టయితే డెఫినెట్గా మనం వీటిని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ మీ దగ్గరికి వస్తే అతను కంప్లీట్గా డయాబెటిక్స్ నుంచి ఇక మళ్ళీ మన మెడిసిన్స్ వాడకుండా ఉండగలరా? అతను కనుక మీరు చెప్పిన పద్ధతిలో వ్యవహరిస్తే? సో లాంగ్ అంటే క్రానిక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళని కొంత మెడికేషన్ మీద ఉంచినా కూడా అండి చాలా వరకు మనం ఈ కండిషన్ని రివర్స్ చేసుకోగలము. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఆహార నియమాలు, మనం తీసుకున్నటువంటి వ్యాయామ రొటీన్, ఈ రెండు కాకుండా ఇంకొక ఇప్పుడు మన స్లీప్ సైకిల్ని కూడా మనం జాగ్రత్తగా కనుక మనం ఏ టైంకి పడుకుంటున్నాము, ఏ టైంకి లేస్తున్నాము, వీటి ఎఫెక్ట్ ఒకటి మన హార్మోన్స్ మీద బాగా ఉంటుందండి. డయాబెటిక్ పేషెంట్ నిద్రను కూడా సరిగా మేనేజ్ చేయాలంటారు. ఎలా మేనేజ్ చేయాలండి? దీన్నే మనం ఇన్ హార్మనీ విత్ నేచర్ అన్నది దీంతోనే అండి. అంటే మనము మన బయాలజికల్ క్లాక్కి అనుగుణంగా సన్ రైజ్ సన్సెట్కి తగ్గట్టు కనుక మన స్లీప్ అండ్ వేకప్ టైం పెట్టుకున్నామంటే ప్రాక్టికల్గా సాధ్యమా అండి? ఇప్పుడు 7 గంటలకు పనుకోలేం కదా ఇప్పుడున్న ఎకనామిక్ యాక్టివిటీ. లేదండి, ఇప్పుడు అంటే ఆ టైం మనం ఇప్పుడు 9ంటికి ఆర్ 10ంటికి, ఇప్పుడు మన నిద్ర సైకిల్ చూసుకున్నట్టయితే రాత్రి 2ంటికి పడుకుంటున్నారు, 1 గంటకు పడుకుంటున్నారు. ఇది కాకుండా మనం టైమింగ్స్ని ఇప్పుడు 9 నుంచి 10 మధ్యలో కనుక మనం నిద్రపోయినట్టయితే ఆర్ పొద్దున సూర్యోదయం టైం మరీ పొద్దున్న లేవకపోయినా 6 గంటలకి మనం లేచినట్టయితే ఈ స్లీప్ రొటీన్ కానీ రెగ్యులర్గా ఒకటే రొటీన్ మనం కనుక అలవాటు చేసుకున్నట్టయితే ఇవి మన హార్మోన్స్ని కూడా ప్రాపర్గా
రెగ్యులేట్ అయ్యి ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేస్తుంది, మన మెటబాలిజం కూడా సరిగ్గా ఉండేటట్టు చేస్తుంది. డయాబెటికే కాదు, అనేక రకాల సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్ కూడా, తలనొప్పి, యాంగ్జైటీ, డిప్రెషన్, దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. మీరు అన్నట్లు ఫుడ్ అండ్ స్లీప్ అంటే సుఖ నిద్ర, ఇష్ట భోజనం అంటారు కదా, ఈ రెండు ఇష్ట భోజనం సుఖ నిద్ర ఉన్నవాడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు అని. సో ఈవెన్ డయాబెటిక్స్లో స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారండి. అంటే మనిషి కేవలం తీసుకునే ఆహారమే కాదు, మనిషి పడేటువంటి ఒత్తిడి కూడా డయాబెటిస్ పెంచుతుంది అని విన్నాను. అవునండి, ఒత్తిడి డైరెక్ట్ ఇంపాక్ట్ ఇస్తుందండి మన షుగర్ లెవెల్స్ మీద. మన హార్మోన్స్ని సరిగ్గా రెగ్యులేట్ అవ్వకుండా చేసేది ఒత్తిడి. సో మనం ఒత్తిడికి తీసుకునేటటువంటి మెయిన్ మెజర్ బ్రీతింగ్ కూడా అండి, ప్రాణాయామం విచ్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అంటే ప్రాణాయామము హ్యూమన్ మెటబాలిజంలో దానికి ఉన్న పాత్ర ఏంటండి? మెటబాలిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి కానీ మన జీర్ణక్రియని ఉత్తేజపరచడానికి ఆర్ యాక్టివేట్ చేయడానికి, వైటల్ ఆర్గన్స్ తోటి ఇంటర్ఫియర్ అయ్యి అగ్నిని బాగా యాక్టివేట్ చేయడానికి కొన్ని అయినటువంటి ప్రాణాయామాలు, మనము కపాలభాతి కానీ భస్త్రికా ప్రాణాయామం కానీ ఇవన్నీ రెగ్యులేట్ చేస్తాయి, మన ఫిజియోలాజికల్ మెటబాలిక్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేస్తాయి, ఎంజైమ్స్ని సరిగ్గా సక్రమంగా వర్క్ చేసేలా చేస్తాయి. సో ఇది మనకి డైరెక్ట్ ఇంపాక్ట్ ఇస్తుందండి. ఇది ఇలాగే అంటే శారీరక క్రియలే కాదు, మన మానసిక శక్తిని కూడా ఇవ్వడానికి బ్రీతింగ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనిషి జీవించడమే బ్రీతింగ్తో, మరణించడమే బ్రీత్ ఆగిపోతాయి కదా, అందువల్ల బ్రీత్ సరిగా ఉంటే ఆహారము, బ్రీత్, నిద్ర అంటే 3 వచ్చాయి ఇప్పటికి మనకు. అంటే సరిగా కనుక మన భౌతికంగా మన వ్యాయామ పద్ధతి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ మన చేతిలో ఉన్నవి, దీనికి ఖర్చుతో కూడుకున్నది ఇలా కాదు. ఆహారము, వ్యాయామము, నిద్ర, మనం తీసుకున్నటువంటి బ్రీతింగ్ అండ్ మరొక ముఖ్యమైనది బవల్ మూమెంట్స్. ఎలిమినేషన్ ప్రాసెస్ సక్రమంగా అవ్వాలి. అంటే అది మెటబాలిక్ వేస్ట్ అయినా కూడా మనం రోజువారీ ఎక్స్క్రీటరీ క్రియ సక్రమంగా అవ్వాలి, మలమూత్ర విసర్జన సరిగ్గా ఉండాలి. అంటే మనలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్ళటానికి అది చాలా కీలకం కనుక శరీరము ఆరోగ్యంగా ఉంచేదే ఈ విషతుల్య పదార్థాలను బయటికి వదిలేయగలగాలి. అవునండి. సో ఇక్కడ మనం ఆయుర్వేదంలో ఫాస్టింగ్కి కూడా చాలా ప్రాధాన్యత ఉంది అని అంటారు. ఎందుకంటే మన సాంప్రదాయాల్లో కూడా మనుషులు పండుగలప్పుడు ఫాస్టింగ్, దేవుని కొరకు ఫాస్టింగ్ అని పెట్టారు. బహుశా పూర్వీకులు ఇలా పెడితే భగవంతుడి కోసమైనా ఫాస్టింగ్ చేస్తారని. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫాస్టింగ్ పీరియడ్ ఇంకెక్కువ తింటున్నారు. సో ఆ రోజు తినగలిగే ఎలోడ్ పదార్థాలను కొన్ని పెట్టుకుని అవి ఎక్కువ తినేస్తున్నారు. కానీ ఆయుర్వేదంలో ఫాస్టింగ్ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటి 10 రకాలైన లంఘన చికిత్సలలో ఒకటి ఉపవాసం కూడా అండి. ఈ ఫాస్టింగ్నే ఉపవాసం అని అంటాము. ఇవి డిప్లీషన్ ఇచ్చేవి లంఘన చికిత్సలు. అయితే మనం ఉపవాసంలో వ్యాధులన్నిటికీ కూడా మనం ఫస్ట్ వాటిని నివారించడానికి కానీ వాటిని ఎదుర్కోవడానికి కానీ ఒక ఫస్ట్ మార్గం ఉపవాసము. ఇది మన మెటబాలిజంని కానీ మన దోషాలని కానీ కరెక్ట్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదు, ఏజింగ్ తోటి ఆర్ సెల్ వీక్ అవుతూ ఉంటుంది. దీంతో మనకు కొన్ని దోషాలు అక్యూములేట్ అవుతాయి. ఫస్ట్ అవి ఇందాక చెప్పుకున్నట్టు ఛానల్స్ని బ్లాక్ చేయకుండా సరిగ్గా క్రియలు అవ్వాలి అని చెప్పంటే ఈ దోషాల పచనం అవ్వడం ఆర్ డైజెస్ట్ అవ్వడం మెయిన్ జరగాలి. ఇది జరగాలంటే మనం కనుక ఉపవాసం కానీ ఈ ఏదైనా ఫాస్టింగ్ ప్రక్రియ రెగ్యులర్ ఒక భాగం చేసుకుంటే మన సెల్స్ని మనం రిపేర్ చేసుకోవడానికి చాలా అంటారు కదా. అంటే ఈ ఫాస్టింగ్ లో ఆయుర్వేదం చెప్పేటువంటి సూత్రాలు ఏంటి? కొంతమంది కంప్లీట్గా వారం రోజులు ఫాస్టింగ్ ఉంటారు, 9 days ఫాస్టింగ్ ఉంటారు, కొన్ని రోజులు వారంలో ఒక్కరోజు ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇన్ అవర్స్లో నేను ఫాస్టింగ్ ఉంటాను. విచ్ ఇస్ ది ఐడియల్ ఫాస్టింగ్ అండి ఆయుర్వేదం? మనం ముందర టెస్ట్ చేసుకోవాలండి మన అగ్ని ఎలా ఉంది, దానిని బట్టి మనం ఫాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. లేదా మన ప్రకృతి ఎలా ఉంది దానిని చూసుకోవాలంటే చాలామంది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారండి. వాళ్ళు అందరికీ ఒక్కటే ప్రిన్సిపల్ వర్కౌట్ అవ్వదు.
ఇప్పుడు మనం మన అగ్నిని చూసుకున్నట్టయితే కొంతమందికి తీక్ష్ణాగ్ని ఉంటుంది. ఆ తీక్ష్ణాగ్ని ఉన్న వాళ్ళని మనం కొంచెం పిత్త ప్రకృతి పర్సన్స్ అని కూడా అనుకోవచ్చు. అంటే వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాళ్ళు తీక్ష్ణంగా ఉంటుందండి. అంటే వాళ్ళు అంతసేపు ఆకలికి ఉండలేరు. మనం వాళ్ళకి కనుక ఆకలేస్తోంది అనుకున్నప్పుడు కొంచెం మంచినీళ్ళు ఇస్తాము, అది తాగగానే వితిన్ 10 నిమిషాలకి వాళ్ళకి ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆకలితో పాటు కనుక సరైన టైంకి ఆహారం అందకపోయిందంటే ఇంకా కోపము, ఉద్రేకము, ఇవన్నీ ఇరిటబిలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. అదే మనము వాత ప్రకృతి మనుషులు కానీ అంటే వాళ్ళకి కొంచెం విషమాగ్ని ఉన్న వాళ్ళకి చూస్తే వాళ్ళని మనం కొంచెం సేపు వాటర్ తాగించి కొంచెం సేపు ఉంచవచ్చు. వాళ్ళకి తొందరగా వాళ్ళు కొంతసేపు ఓర్చుకోగలరు. అంటే మనం సాధారణంగా కామన్ పర్సన్ అంటే మీరు అన్నట్లు డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ పేషెంట్ స్టడీ చేసి ఫాస్టింగ్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు సైంటిఫిక్గా. కానీ ఒక కామన్ పర్సన్ అడ్వైజబుల్ అందరికీ వ్యాలిడ్ అయ్యే ఒక ఫాస్టింగ్ ప్రోటోకాల్ ఏముండదా అండి? అదే ఫాస్టింగ్ ప్రోటోకాల్ అందరికీ అంటే వ్యక్తిని బట్టి వాళ్ళ ఆకలి ఎంతవరకు ఉంది, ఆకలి ఎంత ఓర్చుకోగలరు మనం ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి. అది టెస్ట్ చేసుకొని వాళ్ళకి కనుక ఇప్పుడు ఒక మందాగ్ని ఇందాక చెప్తున్న ప్రిన్సిపల్ బట్టి మందాగ్ని పర్సన్ ఒక కఫ ప్రకృతి మనిషి ఉన్న వాళ్ళలో కఫం ఎక్కువ ఉంది, వాళ్ళు మంచినీళ్ళు తాగి మర్చిపోగలరు. మేము ఎంతసేపు ఆకలిని ఓర్చుకొని ఉండగలరు అంటే వాళ్ళు ఆకలిని ఓర్చుకునే శక్తి బట్టి పెట్టొచ్చు. ఆ ఋతువును అనుసరించి ఆ వ్యక్తికి ఉన్న ఆ టైంలో ఉన్న దోషాలను అనుసరించి చెప్పొచ్చు. లేదా ఇంకొక ప్రాక్టీస్ కూడా మనం ఏంటంటే నిత్యం ఇప్పుడు కొంతమంది వీక్లీ ఫాస్టింగ్ చేస్తారు, వీక్లీ ఒక రోజు అంటే యూ కెన్ ట్రైన్ యువర్ బాడీ. కొంతమంది ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది నెలకొకసారి ఫాస్టింగ్ చేస్తారు. ఇలా మన బాడీని కనుక మనం జనరల్గా ట్రైన్ చేసుకుంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అన్నిటికన్నా అసలు అంటే మనము తృప్తి పడ్డాము, ఆకలి చల్లారింది అనడంతోనే ఆహారాన్ని కనుక ఆపివేయగలిగితే అతి ఆహారం తినకపోతే సగం ఫాస్టింగ్ అయినట్టే కదండి. అవునండి. మనిషి సమస్య ఎక్కడ అవుతుంది అంటే అన్లిమిటెడ్గా తినడం వల్లనే ప్రాబ్లం. సో అంటే తినడానికి జీవించకూడదు, జీవించడానికి తినాలి. ఇప్పుడు మనం చెట్టుకు నీళ్ళు పోస్తాం, ఎన్ని నీళ్ళు పోస్తాం? నీళ్ళు ఆ చెట్టు అవసరం ఎంతో అన్నీ పోస్తాయి. ఎక్కువ పోస్తే చెట్టు చచ్చిపోతుంది, తక్కువ పోస్తే ఎండిపోతుంది. సో మన మన ఇంట్లో కూడా మనం ఒక చెట్ల నీళ్ళు పోయాలంటే ఇక చాలు తడిగా ఉంది అంటాం. అంటే హ్యూమన్ బాడీ కూడా తడిగా ఉంది అంటే నీ ఆకలి చల్లారింది అంటే అక్కడ ఆగడమే బెస్ట్ ఫాస్టింగ్ ఏమో నా దృష్టిలో. రైట్ అండి? అవునండి. అంటే మన ఆహార నియమాల్లో కూడా అదే చెప్తారు. అజీర్ణాత్ అంటే మనం తిన్నది జీర్ణం అయిన తర్వాత మళ్ళీ ఆహారం తినాల్సి ఉంటుంది. ఉండకూడదు, అతి ఫ్రీక్వెంట్గా తినకూడదు. అండ్ అధ్యశనాత్ అంటే చాలా ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకూడదు, అతి భోజనాత్ కూడా ఉండకూడదు. అండ్ ఇంకొకటి సమశనము అంటే హితకరమైనవి అహితకరమైనవి మనం కలిపి తినకూడదు. ఇప్పుడు చాలామంది రా ఫుడ్ అండ్ కుక్డ్ ఫుడ్ కలిపి తింటారు, లేదా ఫ్రూట్స్ కుక్డ్ ఫుడ్తో కలిపి తింటారు. ఇవన్నీ మనకు కొంచెం టాక్సిన్స్ని బిల్డప్ చేస్తాయి. సాధారణంగా లంచ్తో పాటు ఒక ఫ్రూట్ తింటారు, గ్యాప్ ఇవ్వాలంటారు? గ్యాప్ ఇవ్వాలండి. ఎంత గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది? మనం ముందర తింటే మంచిది. అంటే ఒక అరగంట ముందర సోర్ ఫుడ్, ఇప్పుడు మిల్క్ షేక్స్ అవి బయట చాలా ఇస్తున్నారు, అవి కనుక చూసుకుంటే అవి కొన్ని బ్లాక్ చేస్తాయి. సో అదే ఇందాక మనం శ్రోతస్ గురించి చెప్తున్నప్పుడు ఫుడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ హియర్. మేము శ్రోతో అవరోధం కలిగించే ఆహార పదార్థాలని అభిషంది గుణం ఉన్నవి అని అంటారు. అభిషంది గుణం అంటే అవి బ్లాక్ చేస్తాయి. ఫర్మెంటెడ్ ఫుడ్ డైరీ తీసుకోవచ్చండి, పెరుగు తీసుకోకూడదు. ఈ అభిషందకర ఆహార పదార్థాలు బ్లాక్ చేసేవి న్యూట్రిషనల్లీ ఇట్ హ్యాస్ ఎ గుడ్ వాల్యూ అండి. ఇక్కడ మన న్యూట్రిషన్ పార్ట్ చూడట్లేదు. ఈ డిసీజ్ కండిషన్ ని బట్టి అలా ఉన్న వారికి అందరికీ కాదు, ఇది మెటబాలిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. నార్మల్గా అయితే పెరుగు ప్రోబాక్టీరియా అంటారు కనుక మంచిదని అంటారు కదా. ఇక్కడ మన న్యూట్రిషన్ వాల్యూ చూడట్లేదండి. మనం ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ని అడ్రస్ చేస్తున్నాం కాబట్టి, ఆర్ ఎనీ మెటబాలిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అభిషందకర ఆహార పదార్థాల్లో ఈ ఫర్మెంటెడ్
ఫుడ్ డైరీ ఒకటి, మనం బ్రెడ్ లాంటివి తీసుకున్నా కూడా ఇవే ఫర్మెంటెడ్ ఉంటాయండి. లేదా ఇడ్లీ, దోశలు, డోక్లా ఇలాంటివన్నీ కూడా ఫర్మెంటెడ్ ఫుడ్. ఫిష్ ఫుడ్ ఇలాంటివన్నీ వీళ్ళు తీసుకున్నటువంటి ఆహార నియమాల్లో మనం రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఫర్మెంటెడ్ ఫుడ్ తగ్గించాలి. మనము ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్లో డయాబెటీస్ తర్వాత ప్రామినెంట్ కంప్లైంట్ థైరాయిడ్, PCOS, ఈ ఒబేసిటీ, ఇవి కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో భాగం కదా. హౌ డస్ ఆయుర్వేద వ్యూ దెమ్ అండి? ఒబేసిటీకి, డయాబెటీస్కి కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి. అంటే ఒక ఒబీస్ పేషెంట్ కనుక 1 kg వెయిట్ తగ్గగలిగారు అంటే 10 యూనిట్స్ ఆఫ్ షుగర్ని తగ్గించుకోగలరు. సో ఇవి మన మెటబాలిజంని, అంటే అగ్నిని అల్టర్ చేస్తుంది. మన బాడీలో ఎనర్జీ రిక్వైర్డ్ విల్ కమ్ డౌన్. సో మనం కనుక అంటే చూసుకున్నట్టయితే ఒక ఒబీస్ పేషెంట్ మన ఉండాల్సిన షుగర్ కంటే ఒక 100 పాయింట్లు ఎక్కువ ఉంది అనుకుంటే, ఆ పేషెంట్ ఒక 10 kgల వెయిట్ తగ్గారు అని అంటే వితౌట్ ఎనీ డయాబెటిక్ మెడికేషన్ హీ కెన్ రెడ్యూస్ హిస్ షుగర్ లెవెల్స్. వెయిట్ మేనేజ్మెంట్ చాలా కీలకం. వెయిట్ మేనేజ్మెంట్ చాలా కీలకం అండి. వెయిట్ మేనేజ్మెంట్లో కూడా మనము ఫస్ట్ మన జీర్ణ వ్యవస్థను ఆర్ అగ్నిమాంద్యాన్ని ఫస్ట్ మనకున్నటువంటి మెటబాలిజం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే దీన్ని బట్టి స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఉండదు. మనం శరీర నిర్మాణాన్ని బట్టి, శారీరక రుగ్మతలను బట్టి మన ఆహార నియమాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. సాధారణంగా మంచిదైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది కాకపోవచ్చు. సాధారణంగా ఫ్రూట్స్ మంచిది కానీ అందరికీ డయాబెటీస్ ఎక్కువ వాళ్ళ ఫ్రూట్స్ మంచివి కాదు. సో అందువల్ల నార్మల్ హెల్త్ కోమో న్యూట్రిషన్ అవసరము, హెల్త్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళేమో దానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలి. సార్ మైండ్ఫుల్ ఈటింగ్ అవసరం అండి. హెల్త్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి ఏది మంచిది, ఏది చెడు, వాళ్ళ విచక్షణతో తినాలి. అంటే ఇప్పుడు ఫ్రూట్సే కాదు, ఇప్పుడు హైగ్లైసెమిక్ ఫుడ్స్ని కూడా డయాబెటిక్ పేషెంట్స్ కానీ మోరోవర్ అన్ని రకాల మెటబాలిక్ డిసీజెస్కి ఇదే ప్రిన్సిపల్ వర్కౌట్ అవుతుంది. మన చెప్పుకున్నటువంటి అలవాట్లు, మెయిన్ జీవనశైలి అలవాట్లు, ఆహారం కానీ, వ్యాయామం కానీ, బ్రీతింగ్ కానీ, రెగ్యులర్ బవల్ మూమెంట్ కానీ, స్లీప్ హైజీన్ కానీ, ఇవన్నీ సేమ్ ప్రిన్సిపల్స్ అన్నిటికీ అప్లై చేయొచ్చండి. మనం వేరే మెటబాలిక్ డిజార్డర్స్ కానీ, ఒబేసిటీకి కానీ, ఒబేసిటీ ఒకటి, థైరాయిడ్ ఒకటి, PCOD ఒకటి. జనరల్ ఇప్పుడు మనం చాలా మంది యంగ్ ఉమెన్లో చూస్తున్నటువంటిది PCOD ప్రాబ్లము. అంటే ఇది కూడా మీకు ఆయుర్వేద ఎలా నియంత్రించుకోవచ్చు? PCODలో కూడా అండి మనం ఫస్ట్ మన అగ్నిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే PCODలో మనం ఎక్కువగా చూస్తాము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కిందనే చూస్తామండి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో ముఖ్యంగా వాళ్ళకి న్యూట్రిషన్ బాగానే ఉన్నా కూడా అసిమిలేషన్ సరిగ్గా ఉండదు. అంటే పోషక విలువలు అందవు. అంటే మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు ఉన్నా శరీరం అసిమిలేట్ చేసుకోదు. శరీరం అందులోకి వెళ్తేనే అది ఉపయోగం కదా. అంటే PCODలో మనం ముఖ్యంగా అండి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అండ్ బయట ఉండేటువంటి పొల్యూటెంట్స్, ఆల్సో వీళ్ళకున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్, అంటే ఇది గ్రోయింగ్ ఏజ్లో మనకి ముఖ్యంగా కనిపిస్తుంది. పోషక విలువలు ఉన్న ఆహారం ఐదర్ అందకపోవడం కానీ, సరిగ్గా ఉండకపోవడం కానీ ఉంటుంది. మెయిన్ ఎందుకు వాళ్ళకి అసిమిలేషన్ సరిగ్గా ఉండదు అంటే అగైన్ వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో అంటే ఒక పూట రాత్రి భోజనం ఎవరిని చూసినా కానీ వాళ్ళు ఏదో ఒక ఐటమ్ తినడానికి ఇష్టపడుతున్నారు. స్విగ్గీ, జొమాటోలు వచ్చాక హై షుగర్, హై సాల్ట్ కంటెంట్ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం విపరీతంగా పెరిగిపోయింది. కలరింగ్ ఏజెంట్స్ ఉన్నవి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నవి, అది వాళ్ళ బాగా తింటున్నారు. వాళ్ళ జీర్ణ వ్యవస్థను అది ఎఫెక్ట్ ఇస్తుంది. సో దట్ మళ్ళీ శ్రోతోవరోధం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళకి ఆ న్యూట్రియంట్స్ అందవు, విచ్ కాజెస్ మైక్రో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఒకటి ఉంటుందండి జంక్ ఫుడ్స్ తినడం వల్ల. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ కూడా గట్ని ఎఫెక్ట్ ఇస్తుంది, హార్మోన్స్ని ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళ గట్లో ఎంజైమ్ సరిగ్గా
ప్రాసెస్ అవ్వకుండా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ పొల్యూటెంట్స్ చూసినట్టయితే మనం తీసుకునే డైరీ ఫుడ్ కూడా ఇప్పుడు హార్మోన్ ట్రీటెడ్ పాలు మనకు దొరుకుతున్నవి. సో ప్రాపర్ నరిష్మెంట్ వాళ్ళకి దొరకడం లేదు. అండ్ ప్లస్ మెయిన్ కాస్మెటిక్ యూసేజ్ కూడా ఎక్కువగా ఉందండి. ఇవన్నీ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని అంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు మనం తీసుకునే ఆహారము మన ఒక ఆరోగ్యాన్ని నియంత్రించే అంశాలలో, ఆరోగ్యాన్ని సరిగా ఉంచే అంశాల్లో ఒకటి ఆహారము, 2 ప్రకృతితో సహజీవనము, 3 వ్యాయామ క్రియ, శారీరక మానసిక వ్యాయామం. అంటే మానసిక వ్యాయామం ఎందుకంటే మనసుకు ప్రశాంతంగా ఉండడం కూడా ఒక రకమైన మెడిటేషన్, ఇవన్నీ కూడా ఇది పార్ట్ ఆఫ్ ఒక మానసిక వ్యాయామమే. సో అందువల్ల వీటితో పాటు మన శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకొని, శరీర ప్రకృతిని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా ఉండడము, సరైన సమయంలో నిద్రపోవడం, స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయడము, మానసిక ప్రశాంతతను పెంచుకోవడం ద్వారా ఒత్తిడి తగ్గించడము, ఇవన్నీ చేస్తే చాలా మటుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. ఎవరైతే అవునండి, అంటే మన మానసిక ఆరోగ్యానికి కూడా మనం తీసుకునే తిండి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మనము డయాబెటిక్ గురించి చాలా వివరంగా మాట్లాడాము. థైరాయిడ్ విషయంలో ఆయుర్వేద అప్రోచ్ ఏంటండి? థైరాయిడ్ విషయంలో అండి, థైరాయిడ్ కూడా ఒక మెటబాలిక్ ప్రాబ్లమే. 5 నియమాలు, లైఫ్ స్టైల్ నియమాలు పాటిస్తూ ప్లస్ స్పెషల్లీ థైరాయిడ్కి మనం మెడికల్ యూసేజ్ కూడా చాలా అవసరం అండి. అంటే డీప్ లెవెల్లో ఫిజియోలాజికల్గా చేంజెస్ వస్తాయి కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్కి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ ఔషధాలు ఉపయోగిస్తూ, ఈ ఔషధంలో కూడా ముఖ్యంగా లివర్ని ఎఫికసీని పెంచే ఔషధాలు థైరాయిడ్ కేసెస్లో చాలా బాగా పనిచేస్తాయి ఇవి. అండ్ కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మన ఇప్పుడు త్రికటు అంటే శొంఠి, పిప్పలి, మిరియాలు ఇలాంటి కొన్ని. అందుకే అంటారు మన కిచెనే మనకు పెద్ద డాక్టర్ అని. అంటే మన గొప్పతనం ఏంటంటే మన కిచెన్లోనే అనేక ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలు మన ఉంటాయి. అన్ఫార్చునేట్లీ మన ఆహార పద్ధతిలో మారడం వల్ల వీటి ప్రాధాన్యత అర్థం చేసుకుంటలేం. కానీ చిన్నప్పుడు పిల్లలకు ఈవెన్ శొంఠి, అల్లము, వీటి మిరియాలు, వీటి ఇంపార్టెన్స్ అర్థమయ్యేలా పద్యాలు చెప్పించేవాళ్ళు చిన్నప్పుడే. అవును అవును, ఇవి మన అంటే మెటబాలిజంని మీద యాక్ట్ చేయడానికి ఈ హెర్బ్స్ కానీ స్పైసెస్ కానీ ఛానల్స్ ఓపెన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి, చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే మన వంట చేసే పద్ధతిలో కూడా మొదటి నుంచి మనకి అంటే మెంతులు వేయాలి, మిరియాలు వేయాలి, ఇవి వేయాలి, సో దట్ మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. మనం ఇవన్నీ అంటే కొంతమంది ఇంగు వేస్తారు, ఇవన్నీ కూడా మన వంట కూడా ఒక రకంగా మనకి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ అయ్యేది. సో స్పెషల్లీ అండి థైరాయిడ్ చికిత్స గురించి చెప్పదలుచుకుంటే, ఎవరైతే లాంగ్ టర్మ్ థైరాయిడ్ మెడికేషన్ మీద ఉన్నారో వాళ్ళు ఆ మెడిసిన్కి డిపెండెంట్ అయిపోతారు. సో వాళ్ళల్లో మనం ఈ తగ్గించుకోవడం కానీ రివర్స్ చేయడం కానీ ఇలాంటివి సాధ్యపడకపోవచ్చు. కానీ యంగ్గా కొత్తగా థైరాయిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని మాత్రం మేము సక్సెస్ఫుల్గా ఈ జీవనశైలి పద్ధతులు, ఆయుర్వేద ఔషధాలు, ముఖ్యంగా లివర్ మీద పనిచేసే ఔషధాలు మరియు చిన్న హోమ్ రెమెడీస్ వాళ్ళు కనుక కన్సిస్టెన్స్గా కొన్ని నెలల పాటు వాడుకున్నారంటే వీళ్ళు ఈ థైరాయిడ్ దీని నుంచి కూడా ఇంబ్యాలెన్స్ నుంచి బయటపడవచ్చు. డాక్టర్ గారు, కంక్లూడింగ్గా ఒక ఆయుర్వేద డాక్టర్గా మీరు చెప్పేది, మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేదంలో ఎక్కడ మొదలు కావాలి? ముఖ్యంగా అండి ఆయుర్వేదంలో ఆరోగ్యం అంటే మెయిన్ సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియా ప్రసన్నాత్మేంద్రియ మనాహ స్వాస్థ్య ఇత్యభిధీయతే. ఇది మనకి సుశ్రుత్ సంహితలో చెప్పినటువంటి శ్లోకము. అంటే మన ధాతువులు సమావస్థలో ఉండాలి, దోషాలు సమావస్థలో ఉండాలి, అగ్ని సక్రమంగా పని చేయాలి, మలక్రియలు బాగుండాలి, ఆత్మ మనస్సు
ప్రసన్నంగా ఉండాలి. మనిషి కనుక ఇవన్నీ సక్రమంగా ఉన్నట్టయితే అతన్ని హెల్దీ పర్సన్ అని డెఫినేషన్ ఇచ్చారండి. సేమ్ ఇలా చూసుకున్నట్టయితే మనము అంటే మీరు ఒక దినచర్య సక్రమంగా పాటించటం, ఋతుచర్య సక్రమంగా పాటించటము, బేసిక్ హార్మనీ విత్ నేచర్తో మన లైఫ్ స్టైల్ కనుక మనం మెరుగుపరుచుకున్నామంటే, మన జీవన విధానంని మార్చుకున్నామంటే మనము ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా ఉంటున్నట్టే. అయితే ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లంతో కానీ ఏదైనా ప్రివెంటివ్ ఆర్ క్యూరేటివ్ ఆస్పెక్ట్తో ఆయుర్వేద ఫిజిషియన్ దగ్గరికి వచ్చినట్టయితే వాళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి మీ నాడిని చూసి, మీ ప్రకృతిని అనలైజ్ చేసి, మీకు ఏది మంచిది, ఎటువంటి ఆహారం మంచిది, ఎటువంటి జీవన శైలి మంచిది, మీరు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి అవి చెప్పగలరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ను మనం పూర్తిగా కంట్రోల్ చేయలేము. పర్యావరణంలో మార్చిన మార్పులు, ప్రకృతిలో వస్తున్న వాతావరణ మార్పులు, ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యము, వీటిని మనము మన చేతిలో ఉండదు. అలాగే మారుతున్న జీవితాలు, మన ఉద్యోగ అవసరాలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి కూడా మనం పూర్తిగా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అంటే వెనకటి రోజులాగా సాధ్యం కాదు. కానీ మన ఆహార విహారాలు అంటే మన లైఫ్ స్టైల్ను, ఫుడ్, అలాగే నిద్రపోవడము, వ్యాయామము, ఫిజికల్ యాక్టివిటీ, మానసిక ప్రశాంతత, వీటిని గనక మనము ఎంత వీలైనంత ఎక్కువగా మనము ఆర్డర్లో పెట్టుకోగలిగితే, సమన్వయంలో ఉంచుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలం. అందువల్ల అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి.